యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న సుహాస్ ఫ్యామిలీ డ్రామా, కలర్ ఫోటో, అంబాజీపేటల లాంటి సినిమాలతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు సుహాస్ హీరోగా ప్రసన్నవదనం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుకుమార్ వద్ద అసోసియేటుగా పనిచేసిన అర్జున్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ట్రైలర్లో ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్ సినిమా నుంచి బజ్ క్రియేట్ చేసింది. అలా ఆసక్తి రేపుతున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో తెలుసుకుందాం. కథ: ఓ ఎఫ్ఎం స్టేషన్లో ఆర్జేగా పనిచేస్తున్న సూర్య ఓ యాక్సిడెంటులో తల్లిదండ్రులను కోల్పోతాడు. అయితే దానికి తోడు ఒక అరుదైన డిజార్డర్ కూడా ఏర్పడుతుంది. బలంగా తలకు గాయమవటంతో ఫేస్ బ్లైండ్నెస్ అనే డిజార్డర్ కూడా ఏర్పడుతుంది. దానివలన సూర్య ఇక ఎవరి ముఖాలనూ గుర్తించలేడు. వాళ్ల గొంతు సైతం గుర్తు ఉండదు. అలాంటి క్రమంలో ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ అర్ధరాత్రి దారుణమైన హత్య చూస్తాడు. అమృత అనే అమ్మాయిని లారీ కింద తోసేస్తారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన సూర్యకు ఫేస్ బ్లైండ్నెస్ ఉండటం వలన ఆ తోసిన వ్యక్తి ఎవరు అనేది గుర్తుపట్టలేడు. మరుసటి రోజు యాక్సిడెంట్ని వార్తల్లో చూసి బాధితురాలకు న్యాయం జరగాలని భావించి పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి జరిగిన అసలు సంగతి చెబుతాడు. ఈ కేసును ఏసీపీ వైదేహి, ఎస్ఐ చాలా సీరియస్గా తీసుకొని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయి? ఫేస్ బ్లైండ్నెస్ కారణంగా సూర్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అసలు అమృతని ఎవరు చంపారు? చివరకు ఏమైంది అనే విషయాలు స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే. విశ్లేషణ: ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు, అనేక డిజార్డర్ల మీద సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అదే కోవలో మనలో చాలామందికి తెలియని ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక కొత్త పాయింట్ను ఎంచుకున్న దర్శకుడు అర్జున్ ఆ పాయింట్ను అంతే కొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేసి దాదాపు సఫలమయ్యాడు. సూర్య తల్లిదండ్రులు యాక్సిడెంటులో చనిపోవటం, సూర్యకు ఫేస్ బ్లైండ్నెస్ రావటం, ఆ తర్వాత ఆ ఇబ్బందుల వలన పడే బాధలు, ఆద్యతో ఓ లవ్ స్టోరీ, ఈ డిజార్డర్ బయటపడకుండా స్నేహితుడితో కలిసి మేనేజ్ చేసే ప్రయత్నం ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఇక ఆ తర్వాత ఒక మర్డర్ జరిగిన అనంతరం కథ వేగం పుంజుకుంటోంది. అయితే అప్పటివరకు సాగిపోతున్న కథలో ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ మాత్రం మరింత ఆసక్తికరం అనిపిస్తుంది. ఇక ఈ అనంతరం సెకండ్ హాఫ్ కూడా గ్రిప్పింగ్గా అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాకులో వచ్చే ట్విస్టును ఎవరూ ఊహించని విధంగా రాసుకున్నారు. క్లైమాక్స్ కూడా ఆసక్తికరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నటీనటుల విషయానికి వస్తే సూర్య పాత్రలో ఎప్పట్లాగానే సుహాస్ ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్తో పాటు యాక్షన్ సీక్వెన్స్తో కూడా అదరగొట్టాడు. సుహాస్ ప్రేయసి పాత్రలో పాయల్ లవ్ ట్రాక్ బాగుంది. రాశిసింగ్కు కూడా మంచి పాత్ర పడింది. నితిన్ ప్రసన్నకు అంబాజీపేట అనంతరం మంచి రోల్ పడింది. ఇక వైవా హర్ష కూడా ఎప్పట్లాగానే నవ్వించాడు. సత్య పాత్ర చిన్నదే అయినా ఆకట్టుకున్నాడు. ఇక మిగతా నటీనటులు అందరూ తమ తమ పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే బేబీ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్ బుల్గానిన్ నేపథ్య సంగీతం కథను ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా సరిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సీన్స్ను ఎలివేట్ చేసిందని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఫైట్స్ మరింత ఆసక్తికరంగా ఉన్నాయి.